ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మొదటి అధ్యాయం 29వ శ్లోకం నుండి చెప్పాలి. ఇరవై 28 నుండి చెప్దాం. అర్జున ఉవాచ మొదలవుతుంది. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ. త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. అర్జున విషాద యోగంలో అర్జునుని విషాద ఘట్టం వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం మననం చేస్తున్నాము. 4 వారాల క్రితం 4 వారాలు అయ్యేటప్పటికి అందరూ మర్చిపోయి ఉంటారు సగం. ఏమైంది? అర్జునుని స్థితి. ఇంతటి చిత్త విక్షేపమును ఎందుకు పొందాడు అర్జునుడు? ఇంత కలత ఎందుకు వస్తోంది అర్జునుడికి అన్నది చాలా ముఖ్యమైన అంశము. భగవద్గీత ఉద్భవించటానికి ఇది మూలాధారమైన అంశం. బాగా విచారణీయమైంది. లోకంలో దీన్ని పెద్దగా పట్టించుకోరు అసలు. అర్జున విషాద యోగాన్ని ఏదో చెప్పుకొని వదిలేస్తారు. కానీ అంతటి విషాదమును గనుక మనిషి పొందకపోతే భగవద్గీతను ధారణ చేసే అర్హత ఉండదు. విషాదమును ఎందుకు పొందాలి అంటే దాని వెనుక కారణాలు, అర్జునుని స్థితిగతులను మనము ఒకసారి విచారణ చేసి మనతో పోల్చి చూసుకుంటే అటువంటి స్థితిగతులు మనకేమైనా ఉన్నాయా లేవా అని మనకు అర్థమవుతుంది. అంటే ఒక ఉన్నతమైన బోధకు ముందు కావలసిన గ్రౌండ్ ప్రిపరేషన్ అనుకోండి, అది ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు? యుయుత్సూన్ సముపస్థితాన్ స్వజనాన్ దృష్ట్వేమాన్ హే కృష్ణ మమ గాత్రాని సీదంతి ముఖం చ పరిశుష్యతి. ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళైనా
సముపస్థిత అని కూడి ఉన్నవాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటే నాకేమవుతోంది, స్వజనాన్ వాళ్ళు నా వాళ్ళుగా చూశాడు. అర్జునుడు చేసిన పెద్ద దోషము మనం ఒకటి చెప్పుకున్నాం, అదేమిటి, అగ్రహణము అన్యథాగ్రహణం అని. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోవటం కాకుండా ఉన్నదాన్ని వేరుగా చూడటం. శత్రువును చూడమని స్వామి ఆజ్ఞ అయితే శత్రువుని పశ్య అంటే బంధువుని అపశ్యత్, నా వాళ్ళని చూశాడు. అది పెద్ద దోషం జరిగింది అక్కడ అర్జునుడి దృష్టిలో. ఆ దృష్టి భేదము ఎంతటి మహావీరుణ్ణైనా ఎట్లా కృంగదీసిందో దాన్ని మనం ఏమంటాం, మమకారపు హింసలో ఉన్నాడు అర్జునుడు. నా వాళ్ళు అన్న భావం ఎప్పుడైతే కలిగిందో ఇంకా అయిపోయింది, ముందున్నదంతా మర్చిపోయాడు. అసలు ఏం చేయడానికి వచ్చాడో అది కూడా మరుపులోకి వచ్చింది అర్జునుడికి. అక్కడ ఏమంటున్నాడు, మమ గాత్రాన్ని సీదంతి, గాత్రములంటే ఇంద్రియములన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయట, ఏం చేయాలో తోచటం లేదని. దేహపరంగా ఏ ఏ కష్టాలు వస్తున్నాయో అర్జునుడి స్థితిని ఎట్లా చెప్పాడు ఈ 2 శ్లోకాలు. దేహం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో అంటే దృష్టి భేదము దేహం మీద కూడా అట్లా ఎట్లా పనిచేసిందో ఈ 2 శ్లోకాలు చెప్పాయి. మమ్మ గాత్రాన్ని సీదంతి ముఖంచ పరిశుష్యతి, నోరు కూడా ఎండిపోతోందట. అంటే ఎంతటి టెన్షన్ కి గురయ్యాడో మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమంటున్నాడు, వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. మే శరీరే వేపధు, కంపనం కలుగుతోందట, అంటే వణికిపోతున్నాడు అర్జునుడు. ఎంతటి మహావీరుడైన అర్జునుడు, అసలు అర్జునుడి గురించి చెప్పటానికి మాటలు చాలవు ఆయన శూరత్వాన్ని. అటువంటి వీరుడికి వణుకొస్తోందంటున్నాడు. అంటే మమకారం ఎంతటి బలహీనతయో మనకు అర్థమవుతోంది ఇక్కడ. అర్జునుడు ఎదురుగా ఎటువంటి శత్రువులున్నా సరే అసలు లెక్క చేయనంత భీభత్స, ఆయన పేరే భీభత్సం సృష్టిస్తాడని అర్థం. అటువంటి అర్జునుడికి వణుకు పుట్టడం ఏమిటి అంటే, శరీరము మానసిక బలహీనత వల్ల శరీరం ఎంత బలహీన పడుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. రోమహర్షశ్చ జాయతే అంటే వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయట. వెంట్రుకలు నిక్కబొడుచుకునే స్థితి ఎప్పుడు వస్తుంది, ఒక ఆశ్చర్యానికి గురైనప్పుడు వస్తుంది మనకు సహజంగా. ఆశ్చర్యం ఏమిటి, అతను ముందే తెలుసు ఎవరితో యుద్ధం చేయబోతున్నాడో అన్నీ తెలిసి ఆ సమయానికి చూసే దృష్టి మారినందువల్ల మొత్తం అంతా కొత్తగా ఉంది. ఇప్పుడు అతని అంతా తెలిసి కూడా కొత్తగా చూస్తున్నాడు. ఇంకా గాంధీవం స్రంసతే హస్తాత్, గాంధీవం చేజారిపోతుందట. గాంధీవం అంటే అర్జునుడి గాంధీవానికి విశిష్టత ఏమిటంటే కణుపులతో ఏర్పాటైనదని అర్థం. గాంధీవం పదానికి అర్థం కణుపులు అంటే మీకు అర్థం కావటానికి చెరుకు గడ కణుపులు ఉంటాయి, అవి కణుపులు. అవి ఏమిస్తాయి, ఒక కర్రకి అవి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, ఆ బలాన్ని ఇస్తాయి. ఆ బలాన్ని ఇచ్చే కణుపులతో ఏర్పడినది గాంధీవం అని అర్థము. దానికి కూడా ఇంకా పౌరాణిక కథలు ఎన్నో ఉంటాయి. అది దీన్ని ఏమంటారు, రైనోసరస్ దానితో వెన్నెముకతో తయారైందని ఏదో చెప్తారు కథ. సరే, అదేమైనా సరే ఆ కణుపులతో ఏర్పడినది గాంధీవం అట. ఈ గాంధీవము అర్జునుడి యొక్క బలము అభిమానం రెండు కూడా, ప్రైడ్. ఎందుకు అర్జునుడికి అది బలమును ఇస్తుందంటే, ఇక్కడ కేవలము కథాపరంగా చూస్తే అర్జునుడి బాణమైన గాంధీవం గురించి మాట్లాడటం లేదు. అర్జునుడు అంటేనే ఇక్కడ ఒక సామాన్య మనిషి. సామాన్య మనిషి నిజానికి ఎంత శక్తివంతుడో అది కూడా అర్జునుడే సూచన దానికి. అట్లాగే బలహీన పడితే ఎట్లాంటి బలహీనత వస్తుందో, ఎంత ఉన్నత స్థితిని అందుకోగలడో, దిగజారితే ఎంత బలహీనతను పొందగలడో అర్జునుడు అక్కడ రిప్రజెంటేటివ్. ఈ చిత్త విక్షేపం అర్జునుడికి కలగటానికి కారణం ఏమిటి అంటే మమకారం అని మనం చెప్పుకున్నాం. మమత్వం అంటే ఒక పరిధి గీసుకోవటం. నా వాళ్ళు అన్నాం అనుకోండి, వెంటనే నా వాళ్ళు అన్న పరిధి గీసినప్పుడు బయట వాళ్ళని చెప్పకనే నా వాళ్ళు కాదంటున్నాం. వీళ్ళు నా వాళ్ళు అన్నామంటే
వాళ్ళు కారు అనే ఒక పరిధి. అంటే అపరిమితమైన తన స్వరూపానికి, తన గుర్తింపుకు ఒక పరిమితత్వాన్ని తీసుకున్నప్పుడు మనిషి బలహీనపడుతూ ఉంటాడు. ఎంతెంత పరిమితం అవుతాడో అంతంత బలహీనపడతాడు. ఇప్పుడు మనకు ఉదాహరణకు న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంత బలహీన ఫ్యామిలీస్ అనుకోండి. అంటే మనిషి ఇప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ గా తను తన వాళ్ళు ఒకడో ఇద్దరు అంతకంటే మించి లేకుండా పరిమితి చిన్న దాంట్లో బ్రతుకుతున్నాడు. చిన్న పరిమితత్వానికి వచ్చాడు. నిజానికి తనెవరు? అపరిమితమైన స్వరూపుడు. అంటే భౌతికంగా తనను గుర్తించుకుంటే భౌతికంగా ఎదుటివాడిని గుర్తిస్తాడు. ఆ దోషం అర్జునుడికి ఇప్పుడు కలుగుతోంది. జీవుడిగా తనని అనుకుంటే అంత జీవస్వరూపంగా కనిపిస్తుంది. నేను ఒక వ్యక్తిని అనుకున్నప్పుడు వ్యక్తికి ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్నుంటాయి? ముందు దేహానికి పరిమితం అవుతాడు, తర్వాత ఒక వంశానికి పరిమితం అవుతాడు, కుటుంబానికి పరిమితం అవుతాడు. అటువంటివి ఎన్ని లిమిటేషన్స్ మనకున్నాయో అన్ని మనను పరిధిలో ఇరికించేస్తాయి. ఇరికించినప్పుడు మనిషి బలహీనపడతాడు. ఎందుకు బలహీనపడతాడంటే వాడి రచనకి ఇది సమన్వయం అయింది కాదు. తన రచన ఎట్లా ఉంది? పరిమితత్వానికి రచన లిమిట్ అయింది కాదు. అది పరిమితత్వం ఉన్నది కాదు తన రచన. ఇదే ఈరోజు మనందరిలో కూడా కనిపించే ఒక బాధలకు, అశాంతికి కూడా కారణం అని చెప్పాలి. ఎంతగా మనము ఈ దృష్టి భేదాన్ని పెంచుకున్నాము అంటే, మనిషి ముందు ఎట్లా ఉన్నాడు? మొదటి నుండి కూడా జీవుడి పరంపరలో వస్తుంది. వాడి వంశం అంటే మనం ఏమనుకుంటాం? ఈ వంశానికని. వాడెవరు? నిజానికి ఒక జీవుడుగా జన్మలను ఎత్తుతున్నవాడు. అట్లా అనుకోకుండా, జన్మలను ఎత్తుతున్న వాడిని అనుకోకుండా ఎప్పుడైతే ఈ దేహంలోకి వచ్చాడో దేహమే పరిధిగా అనుకొని ఇదే మొత్తం తన గుర్తింపు అనుకున్నాడు. ఈ గుర్తింపు అనుకునేటప్పటికీ అతని ఉన్న అన్ని లక్షణాలు కూడా పరిమితమై దేహానికి పరిమితమై కూర్చున్నాయి. అది కాకుండా తన జీవుడు దానికి ఆధారమైన సచ్చిదానంద స్వరూపం. ఇది గుర్తించేదాకా ఈ ఫ్రిక్షన్ పోదు మనిషికి. ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నారంటే, అసలు నిజానికి స్వామి ఇంతగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అర్జునుడి విషాదానికి గట్టిగా బెదిరించి నోరు మూసుకొని యుద్ధం చేయంటే చేసేస్తాడు అర్జునుడు. కళ్ళురిమి చూస్తే చాలు. ఎందుకు? ఎప్పుడూ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణ పరమాత్మతో ఉండే అర్జునుడికి కృష్ణుడితోనే వాదానికి దిగేంత బాధ, విషాదం, ధైర్యం ఎట్లా వచ్చింది? స్వామి పరమాత్మని తెలుసు ఎప్పుడూ తనతోనే ఉంటాడు. అట్లా ఉండి కూడా ఇంత వాదానికి దిగుతున్నాడు. నేను చేయను. ఇప్పుడు ముందుకు రాబోయే శ్లోకాలు, ఇవాళ చెప్పేవన్నీ శ్లోకాలు ఎట్లా ఉంటాయి? నేను ఇంకా అసలు మనకు అంటుంటాడు పైగా ఈ యుద్ధమే వద్దు, నేను చేయను అని అంటున్నాడంటే ఆ వాదానికి దిగటానికి కారణాలు ఏమిటి అంటే, నిజానికి అర్జునుడు చాలా ఎట్లాంటి విచారణ గలవాడంటే అసాధారణమైన ప్రజ్ఞ అంటారు దాన్ని. ఇంతటి విషాదాన్ని పొంది దాచుకుంటారు లోకంలో అందరు. ఎందుకంటే కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ ఆ కష్టానికి కారణంని విచారణ చేసి బయటికి చెప్పేవాళ్ళు ఎంతమంది? కష్టం పోతుంది కాసేపు అయితే, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా సరే దాటిపోతుంది. కానీ దాని మీద నిలిచి అది ఎందుకు వచ్చింది అని విచారణ చేస్తే మనిషికి మళ్ళీ ఇన్ని కష్టాలు రావాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తాడు? దాటేస్తూ ఉంటాడు మనిషి. ఎందుకు అని ఆ సమయానికి కొద్దిగా అనిపించినా సరే సమస్య తీరిపోవటం మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. సమస్య తీరిపోతే చాలనుకుంటాడు. కానీ మౌలికమైన కొన్ని మూలమైన ప్రశ్నలు అడగడు. జీవితాంతం అడగడు. కష్టాలు వస్తుంటే దాటుతుంటాడు, కష్టాలు వస్తే దాటుతూ ఉంటాడు. ఎంతో మందికి ఇప్పుడు తల్లిదండ్రుల మీద ప్రాణం పెట్టుకొని ఉంటారు. వాళ్ళు చచ్చిపోతే తట్టుకోలేనంత బాధ కూడా కలుగుతుంది కదా. ఎంతసేపు ఉంటుంది? 1 నెల, 2-3 నెలలు చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తర్వాత వీళ్ళ సందడిలో వీళ్ళు పడిపోయి వదిలేస్తారు. కానీ ఈ జన్మ మరణం అనే ఒక సమస్య వాళ్ళకి ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం వస్తుంది కాస్త కోస్తూ. కానీ దాన్ని సస్టైన్ చేయరు, బయటికి వ్యక్తం చేయరు, దాని మీద విచారణ చేయరు. అట్లా ఎన్నో సంబంధ బాంధవ్యాల్లో ఇటువంటివన్నీ ఘర్షణలు వచ్చినప్పుడు మౌలిక ప్రశ్నలు అడగటానికి అవన్నీ వచ్చినాయి, మనకు అది గుర్తు చేయటానికి. అశాశ్వతము ఇవన్నీ అని చెప్తున్నది ఆ బోధ, ఆ సంఘటన.
కానీ మనం ఏం చేస్తాం, సంఘటనని దాటేసే ప్రయత్నం చేసి మరుపులోకి పంపిస్తాం దాన్ని. అట్లా ఎన్ని జరిగినాయి ఇప్పటికీ. ప్రాణం ఇంకా ఇతను లేకుండా నేను బ్రతకలేనని ఒక భార్య అనుకున్నా ఆ భర్త లేకపోతే బ్రతుకుతుందా లేదా? బ్రతుకుతుంది. ఆ సమయంలో ఎంత బాధగా ఉంటుంది, ప్రపంచమే మునిగిపోయినంత బాధ వస్తుందా లేదా? కానీ తర్వాత దాని మీద విచారణ కొనసాగదు, అక్కడికి ఆగిపోతుంది. ఆ బాధ కొన్నాళ్ళు ఉంటుంది, దాన్ని మరిపించే ప్రయత్నం జనాలు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వదిలేస్తారు. ఎన్ని సంఘటనలు మన జీవితంలో అటువంటివి వచ్చినా మనం దాన్ని విచారణకు తీసుకోవట్లేదు. అటువంటి పని చేయటం లేదు. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, తనకొచ్చిన విషాదాన్ని బయటికి కక్కేస్తున్నాడు. ఇట్లా అడిగితే అమర్యాద ఏమో అని కూడా అనుకోవట్లేదు, అవినయం ఏమో, మొత్తం లోకం నా గురించి ఏమనుకుంటుంది, పిరికివాడు, ఇంత పిరికివాడు అర్జునుడు అని అనుకుంటుంది అని కూడా అనుకోవట్లేదు. అనుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నాడు. ఎందుకు? పరిష్కారం కావాలి గనుక. ఏం కావాలి? అర్జునుడు ఉన్న లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని ఎదగాలి. అక్కడ నుండి ఎదగాలి అర్జునుడు. ఇప్పుడు తప్పకుండా ఎదిగి తీరాలి. మనం అందరం కూడా ఎదిగితేనే ఆ మానుష జన్మకున్న ఉన్నత స్థితిని అందుకోగలడు. మనిషి జన్మలోనే ఆ లోవర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుండి హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఎదగాలి. ఇప్పుడు ఎదగాలంటే ఈ విషాదం రావాలి, విచారణ రావాలి. అందుకు అర్జునుడు చేస్తున్న ఈ ప్రయత్నము. దానికి స్వామి మరి నా మాటకే ఎదురు చెప్తావా నువ్వు అని అనుకోవట్లేదు. ఇది ఇక్కడే కాదు, రాబోయే అధ్యాయాలన్నిట్లో కూడా తిప్పి తిప్పి ప్రశ్నలు అడుగుతాడు అర్జునుడు. అవే ప్రశ్నల్లాగా మాటలు మార్చినా సరే మౌలికమైన సమస్య అదే ఉంటుంది అర్జునుడికి. అన్న అడిగినప్పుడు కూడా స్వామి తన గురుత్వపు హోదాలో నేను చెప్పింది వింటావా వినవా అనలేదు, అమర్యాదగా మాట్లాడుతున్నావు ప్రశ్నించి అని అనలేదు. ఎంతగా అర్జునుడు అడుగుతున్నాడో అంత లోతుకు తీసుకెళ్ళి, అర్జునుడు లోతు పెరిగిన కొద్దీ బోధ లోతు పెరుగుకుంటూ వెళ్ళింది. అట్లా దాన్ని ఒక ఎలివేటివ్ గా, ఇప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయనుకోండి, ఒక దర్శనం చేసిన ఋషి యొక్క వ్యక్తీకరణ అది. మన సమస్యకు రిలవెంట్ గా ఉండదు అది, ఎందుకంటే వాళ్ళ స్థాయే వేరు కనుక. ఇప్పుడు ఈ భగవద్గీత ఎటువంటి బోధ, ప్రతి సామాన్య మనిషికి కలిగే ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఆ పరిస్థితిలో ఎట్లా ప్రవర్తన చేయాలని చక్కగా నరేటివ్ గా ఉంటుంది. కాబట్టి భగవద్గీత ప్రతి మనిషికి ఆచరణ గ్రంథం, ఆచరణీయమైన గ్రంథం అది. ఇక్కడ ఏమంటున్నాడు, గాంధీవమే పడిపోతుంది, సంసతే హస్తాత్ జారిపోతుంది అంటున్నాడు. గాంధీవం కణుపులతో ఏర్పడిందంటే మన దేహం అంతా కూడా మనం చూస్తే అన్ని కణుపులతో ఏర్పడినవే ఉంటాయి. లోపల ఇంటర్నల్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నిటి దగ్గర మనకు కణుపులు ఉన్నాయి. లేదా ఇప్పుడు ఈ చెయ్యి తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉన్నాయి కణుపులు, ఇక్కడ 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 జాయింట్స్ అని మనం ఏవేవి అంటున్నామో అన్ని కణుపులతో ఏర్పడి ఉన్నాయి. మళ్ళీ లోపల ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ తీసుకున్నా కూడా, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నా కూడా, ఒక లార్జ్ ఇంటెస్టైన్ ని తీసుకుంటే మనకు అసెండింగ్ కోలాన్ ఉంటుంది, ట్రాన్స్వర్స్ కోలాన్ ఉంటుంది, డిసెండింగ్ కోలాన్ ఉంటుంది. 3 మడతల్లో ఉంది. ఎందుకు ఇన్ని కణుపులతో ఏర్పడింది ఇది అంటే, లోపల ఈ వ్యవస్థ నడవటానికి మొత్తం కూడా ఒక సచ్చిదానంద స్మృతి ఆధారమై నడిపిస్తోంది. దాన్ని సాధారణ మనిషి సచ్చిదానంద స్మృతి అన్న పదంతో గుర్తించకపోయినా సరే, అది ఎట్లా వ్యవస్థ నడుస్తుందంటే ఒక శక్తి, ప్రాణశక్తి అన్న పదం మామూలుగా అందరికి అర్థమవుతుంది. నిజానికి మనిషిలో ప్రాణశక్తి అంటే అది సచ్చిదానంద స్మృతి ఉంటుంది. ఆ సచ్చిదానంద స్మృతి అనేది ప్రవాహ రూపంగా వస్తూ ఉంటే కణుపులో కూడా ఆ ప్రవాహము అడ్డగింపబడటం లేదు. ఎట్లా ఉంది, కణుపులో కూడా ఆ ప్రవాహము సమానమైన ప్రవాహంగా వచ్చి చివరి దాకా, ఉదాహరణకి బ్లడ్ సర్క్యులేషన్ తో పోల్చినప్పుడు బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుంది, క్యాపిలరీ ఎండ్ దాకా, సన్న సన్న రక్తనాళాల్లోకి కూడా ఆ చిన్న మెషిన్ కొట్టుకొని అంత దూరం దాకా కూడా అది ప్రవహింపజేస్తుంది భౌతికంగా. ఎట్లాగో ఆ భౌతికమైన సచ్చిదానంద స్మృతి కూడా ప్రతి అణువు అంటాం మనం, ప్రతి కణములో కూడా అట్లా వ్యాపించి ఉంది మనకు. ఆ వ్యాపించి ఉన్నప్పుడు అసలు ఈ దేహ నిర్మాణాన్ని అర్థం చేసుకుంటే గాంధీవం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంత చక్కగా డిజైన్ చేయబడిన ఈ దేహం బయట నుండి ఏది తీసుకున్నా దాని భాష వేరు, బయటి భాష వేరు. ఉదాహరణకు మనము చెవి శబ్దం వింటుంది అనుకుంటాం కదా, శబ్దం యొక్క యూనిట్స్ ఏమిటి,
డెసిబల్స్. కానీ సౌండ్ మన ఏదైతే మన శబ్దేంద్రియం ఇప్పుడు ఏదైతే శబ్దాన్ని గ్రహిస్తుందో దాని యూనిట్స్ మారిపోతాయి. మిల్లీ వోల్ట్స్ లో తీసుకుంటుంది దాన్ని. అంటే యూనిట్స్ మార్చి భాష మారిందా లేదా, బయట నుండి వచ్చిన దాని భాషలో అది గ్రహించలేదు, మిల్లీ వోల్ట్స్ లో గ్రహించి అది విద్యుదయస్కాంత తరంగములుగా అందిస్తుంది లోపలికి. ఆ తరువాత గ్రహింపు అనే స్థానంలో గుర్తిస్తాం ఎక్కడో, అది సచ్చిదానంద స్మృతిగా గుర్తింపబడుతోంది. అంటే బయట నుండి ఏది వచ్చినా సరే అది లోపలికి యాజ్ ఇట్ ఈస్ గా వెళ్ళటానికి దేహం ఒప్పుకోదు. అది భౌతిక నిర్మాణమే దానికి ఒప్పుకోకుండా ఉంది. ఈ ఒప్పుకోకుండా ఉన్న ఈ రక్షణ వ్యవస్థ ఇంకొకటి మనం ఊహించుకోవడానికి తెలుస్తుంది. ఇన్ని చిల్లులు ఉన్నాయి మన చర్మం మీద, అవన్నిట్లో కూడా లోపల నుండి చెమట బయటకు వస్తుంది కానీ బయట నుండి నీళ్లు లోపలికి వెళ్తాయి ఎప్పుడైనా? వెళ్ళవు. అంటే ఏది కూడా బయటి నుండి రాగానే గబుక్కున్న లోపలికి ప్రవేశానికి అర్హత లేదు దానికి. ఎందుకు? లోపలున్న సచ్చిదానంద స్మృతి పరిభాషలోకి దాన్ని మార్చుకొని తీసుకోగలదు. అది అట్లా కాకుండా తీసుకోలేదు. ఇది గాంధీవం అంటే. అట్లాగే అర్జునుడి బలం గాంధీవం అని మనం అంటుంటే ఆ గాంధీవం ఏమిటి? దేహం గాంధీవం. ఈ దేహం అనే ఒక పరికరాన్ని వాడుకొని జీవుడు ఈ నాటకం ఆడుతున్నాడు. అర్జునుడికి గాంధీవం ఎంత బలము అభిమానమో జీవుడికి కూడా దేహం అంతే అభిమానము బలం. అందుకే దాని మీద ఆత్మభావన చేస్తాడు. దాన్ని మనం దేహాత్మభావం అంటాం. తను వాడుకునే ప్రతి వస్తువును నాది అంటాడు, కానీ దేహాన్ని నేనంటాడు. అంతేనా? మనం ఇప్పుడే నా బట్టతో సహా, అంటే ఒంటికి అంటుకొని ఉంటుంది కాబట్టి బట్ట దగ్గరగా ఉండేది అన్నిటికంటే, నా బట్ట అంటాడు. కానీ దేహం విషయానికి వచ్చేటప్పటికి ఏమంటాడు? అన్ని ఆత్మభావన చేసుకుని దాంతో నేనే అంటాడు దాన్ని. అంతటి అభిమానం దాని మీద ఏర్పడటానికి కారణం ఏమిటంటే తాను జీవుడిగా తన వ్యక్తీకరణ గ్రహింపంతా ఈ దేహం ద్వారా జరుగుతోంది కాబట్టి. ఇది సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవడానికి రచింపబడింది. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? గాంధీవం స్రంసతే హస్తాత్. చేతిలోంచి గాంధీవం జారిపోతుంది అంటే సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు జారిపోతోంది అంటున్నాడు. మనిషి ఎప్పుడు కృంగిపోతాడంటే నేను అన్న భావన, సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే భావన ఎప్పుడెప్పుడు జారిపోతుందో మనం చెప్పే భావోద్వేగాలన్నీ కలుగుతాయి. విపరీతం. మామూలు సమయంలో మనం ఎట్లా ఉంటాం? నేనున్నాను అని స్థిరంగా ఉంటాడు. కోపం రాగానే సచ్చిదానంద స్మృతి జారిపోయిందంటే గాంధీవం జారిపోయింది. ఆనందం ఎక్కువైనా, బయట ఆనంద పదం వాడకూడదు కానీ సంతోషం ఎక్కువైనా బయటిది పొంగిపోయినప్పుడు కూడా మళ్ళీ సచ్చిదానంద స్మృతి జారిపోయిందనే అర్థం. తట్టుకోలేడు, నిలదొక్కుకోలేడు దాన్ని. అట్లాగే ఏ భయం వచ్చిందన్నా మళ్ళీ సచ్చిదానంద స్మృతి గ్రహింపులోంచి జారిపోయిందని అర్థం. ఆ స్థితి ఇక్కడ గాంధీవం స్రంసతే హస్తాత్. ఇక్కడ మనం ప్రతి ప్రవర్తనలో దాన్ని స్థిరంగా నిలుపుకోగలిగితే ఈ భావోద్వేగాలు మన మీద ప్రభావం చూపవు. ఈ బయట చూపించిన దేహం మీద చూపించిన త్వక్చైవ పరిదహ్యతే, దేహం అంతా మండిపోతోందట, చర్మం మండిపోతోంది అన్న ఇంతవరకు చూపించిన దేహం మీది ప్రభావం మనసు వల్ల కలుగుతోంది. ఆ మనస్సు ఎప్పుడు ఏమంటోంది? ఇక్కడ ఏమంటున్నాడు ఇవాళ? నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. మనస్సు తిరుగుతున్నట్లుందట. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. విపరీతమైన నిమిత్తములను చూస్తున్నాడట. ఇంకా మనస్సు ఊహాగానాలు మొదలవుతాయి. ఇప్పుడు ఎంత దాకా పోతుందో చూడండి. ఇది ఈ హస్తాత్ గాంధీవం స్రంసతే అంటే చేతి నుండి గాంధీవం జారిపోతుంది. అంటే చేతనైన తనం నుండి చేతగానితనానికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. మనిషికి చేతగానితనం ఎప్పుడు వస్తుందండి? చేయలేను అనే చేతగానితనం ఎప్పుడు చెప్తాడు? మనస్సులో భయపడినప్పుడు. భయము బయటి విషయంతో పోల్చి కాదు, సమర్థత అసమర్థత బయట చూసి చెప్పడు. అది చేత కాదు, చేతనవుతుంది అన్నది మానసిక బలహీనత, మానసిక బలం మీద ఆధారపడిన మాట అది. లేకపోతే బయట ఇది ఏదో బండనెత్తటము, వెయిట్ లిఫ్టింగ్ లాంటిది కాకుండా ఏదైనా విషయాన్ని నేను చేయలేను అని భయపడ్డప్పుడు ఇంకా వాడు చేయలేడు ఆ పని. చేయగలిగిన సమర్థత ఉన్నా కూడా చేయలేడు. అంటే మనస్సు మీద ప్రభావం ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు.
నచ శక్నోమి అవస్థాతుం, స్థిరంగా ఉండటానికి నాకు శక్యం కావటం లేదు కేశవ అంటున్నాడు. స్థిరంగా ఉండలేకపోతున్నాడు. ఏం జరిగింది అసలు అంతగా? ఏం జరగలేదు. ఏం జరగకపోయినా ఆ దృష్టి భేదం ఇంత భేదాన్ని ఇస్తుందా అంటే, వీడికి కూడా మొన్న క్యాంపులో జరిగిన ఒక అనుభవం చెప్తాడు. తల్లిదండ్రులు ఎంతగా బలహీన స్థితిలో ఉన్నారో బాగా అర్థమైంది. వాళ్ళు ఉండకుండా పిల్లలు బాగానే ఉన్నారు, మాకు జ్వరం వస్తుందండి చూడకుండా పిల్లల్ని అన్నారు ఫోన్లు చేసి. 3 రోజులు పిల్లల్ని చూడకపోతే వాళ్ళకి జ్వరం రావటం ఏమిటో, అది మధ్యరాత్రి 3 గంటకి మెసేజ్లు పెట్టడం వాలంటీర్లకు, రాత్రి 10:30కు ఫోన్లు చేయటం. ఇంత బలహీన స్థితిలో ఎందుకున్నారు? పిల్లలు బాగున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. అప్పటికి తల్లిదండ్రులు ఇంత బలహీన స్థితియా? ఎందుకు అట్లా? మమకారపు హింస విపరీతమై, ఇది వాళ్ళు ఏమనుకుంటారు, ప్రేమ లోకంలో మంచిదానిలాగా ఉందా, ఇది ఎట్లా ఉంది మీకు, వాళ్ళకి ఎంత ప్రేమ అండి వాళ్ళ అమ్మాయి అంటే అబ్బాయి అంటే అనిపిస్తుందా లేదా? ఇది ప్రేమ? వాళ్ళని వాళ్ళు బలహీనం చేసుకుంటున్నారు కదా. ఆ బలహీన స్థితిలో జ్వరం రావటం ఏమిటో అసలు ఇంకా విచిత్రంగా ఉంది ఇది. అంటే కేవలము ఆ మమకారం వల్ల దేహం మీద ఎంత ప్రభావం వస్తుంది అది అర్థమవుతోంది కదా మనకు. అట్లా ఇక్కడ కూడా మమకారం వల్ల నా వాళ్ళు అని ఒక్క మాట అనుకున్నాడు అంతే. నా వాళ్ళని దేన్ని అనుకుంటున్నాడు మనిషి? తన కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను నావనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైనట్టు? తన సచ్చిదానంద స్మృతి నుండి దిగజారి కేవలము జీవభావంలో దేహాత్మభావంలో బ్రతికే ఒక సామాన్య మనిషిలాగా, సామాన్య మనిషి కూడా అనొద్దంటే మనిషి అంటేనే వాడికి తెలివి ఉండాలి అసలు, కానీ అంతకంటే స్థితి దిగి అట్లా మాట్లాడుతున్నాడు. అర్జునుడిని ఎందుకు అక్కడ చూపించారంటే అర్జునుడు లాంటి వాడికి కూడా అట్లాంటి స్థితి వస్తుంది ఎప్పుడు? మమకారపు హింసలు. స్థిరంగా నేను ఉండలేకపోతున్నాను, శక్యంగా నచ శక్నోమి అవస్థాతుం, స్థిరంగా ఉండుటకు శక్యం కావటం లేదు. భ్రమతీవచ మే మనః, మే మనః భ్రమతి ఇవ, అంటే తల తిరిగిపోతుంది, తల తిరిగిపోతుంది కేశవ అంటున్నాడు. కేశవ శబ్దాన్ని అర్థం చేసుకున్నాం ఈ 2 మాటలు చెప్పుకున్న తర్వాత. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సంబోధన వస్తుంది. తర్వాత గోవింద అన్నాడు, ఇప్పుడు కేశవ అంటున్నాడు. మనస్సు తిరిగిపోతోందట. మనస్సు యొక్క పాత్ర ఏమిటి అంటే భౌతికానికి అభౌతికానికి ద్వారం. అది మొదటి ద్వారం బయటి నుండి వస్తున్నప్పుడు, లోపల నుండి వస్తున్నప్పుడు అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, బయట మళ్ళీ మెదడు. ఇక్కడ నుండి వస్తున్నప్పుడు మెదడు నుండి వస్తున్నప్పుడు మెదడు నుండి లోపలికి మొదటి ద్వారం. అంటే అది సంధానం చేస్తుంది అనమాట. అభౌతిక స్థితికి భౌతిక స్థితికి, దేహంతో మనం భౌతికంగా పనులు చేస్తూ ఉంటే మనస్సు దాన్ని సంధానం చేసి పనిచేయిస్తుంది. కనుక ఏ ఫ్రిక్షన్ వచ్చినా మనం మనస్సులో గుర్తించగలం. దాన్ని మెదడులో కూడా నిజానికి ఆ సమయంలో టెస్ట్ చేస్తే మన మెదడులో బ్రెయిన్ లో కూడా రీడ్ చేయగలం మనం దాన్ని. ఇప్పుడు ఎక్కడ మనస్సు మీద తిరుగుతున్నట్లు ఎక్కువగా మనకు మనస్సు పదం ఎందుకు వస్తుందో ద్వారం కాబట్టి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే అభౌతిక స్థానంలో ఉంటుంది అంత నాటకం. ఇక్కడ బయట ఉన్నప్పుడు బయట భౌతికంగా తెలుస్తుంది. ఈ ద్వారంలో ఆ ఫ్రిక్షన్ మనకు అర్థమవుతుంది అంటే. అందుకే మనం మనస్సు బాగాలేదు, మనస్సు కృంగిపోయింది, అట్లాంటి మనో దుర్బలత, మనో ధైర్యం కూడా అక్కడే మాట్లాడతాం మనం. ఇక్కడ మనస్సు యొక్క పాత్ర ఏమిటంటే సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు అనే వెలుగు, దాని తేజస్సు. అసలు ఎందుకు అన్ని గ్రహింపులను తీసుకోగలదు బయట నుండి? దృశ్యం చూసిన గ్రహింపును మనస్సే గ్రహిస్తుంది, ముక్కు వాసన చూస్తే మనస్సే గ్రహిస్తుంది, చెవి శబ్దం వింటే మనస్సే గ్రహిస్తుంది. అన్నిటినీ తాని గ్రహింపులోకి, వీటి భాష వేరు కదా, దృశ్యం భాష వేరు, శబ్దం భాష వేరు, స్పర్శ భాష వేరు, రుచి భాష వేరు. అన్ని భాషలను మనస్సు అనే ఒక గ్రహింపు భాషలోకి అది మార్చేస్తుంది. ఇట్లా మార్చడానికి దానికి ఉన్న తేజస్సు ఏమిటి అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 కూడా ఎప్పుడూ చార్జ్డ్ బై సచ్చిదానంద స్మృతి. అవి సచ్చిదానంద స్మృతి చేత చార్జ్ చేయబడి ఉంటాయి. ఆ గ్రహింపులోకి దీన్ని తీసుకుంటాయి.
తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బయటి దాన్ని సచిదానంద స్మృతి గ్రహింపుగా తీసుకుంటే బానే ఉంటుంది, ఫ్రిక్షన్ రాదు. కాకుండా భాష మార్చి మనిషి తన సొంత భావోద్వేగాలను పెట్టి ఎప్పుడైతే తీసుకుంటాడో, నేను నాది, అహంత మమత అంటారు మామూలు భాషలో, అహంకారము మమకారం అన్న భాషలో తీసుకున్నప్పుడు దానికి మ్యాచ్ అవ్వదు. సమన్వయం కుదరనప్పుడు మనస్సు బాధకు ఆందోళనకు గురవుతుంది. మనకి ఎప్పుడైనా గుర్తించుకోవాల్సింది ఒకటే అంశం, మన మనస్సు ఆందోళన పడుతోంది అంటే ఒకటే గుర్తింపు, నువ్వు నీ గ్రహింపు దేని మీదనో తప్పుగా గ్రహిస్తున్నావు, విషయాన్ని తప్పుగా గ్రహిస్తున్నావు, లేకపోతే ఏ సన్నివేశాన్నైనా సంఘటననైనా తప్పుగా గ్రహిస్తుంటేనే ఆందోళనకు గురవుతుంది. ఉదాహరణకు ఎప్పుడైనా మనము సాధారణంగా ఎవరిని తిట్టము, పరుషంగా మాట్లాడము, ఎప్పుడో ఒకసారి కోపంలోనో చికాకులోనో ఎవరినో పరుషంగా ఒక మాట అన్న తర్వాత వాళ్ళు వదిలేసినా సరే మనకు ఆందోళన ఉంటుందా ఉండదా? తెలుస్తూ ఉంటుంది లోపల, అనకుండా ఉండాల్సింది. ఆ సమయంలో మనం మళ్ళీ క్షమాపణ అడిగే స్థితి ఉండకపోవచ్చు, ఆ సంఘటన అక్కడితో సమసిపోవచ్చు. కానీ అన్నందుకు మనకు ఆ బాధ ఉంటుందా లేదా? అక్కడ ఏం జరిగింది? అప్పుడు మన సచ్చిదానంద స్మృతిని వదిలిపెట్టి ఒక ఆవేశంగా, కోపంగా, చికాకుగా ఉండే ఒక మాటను మనం ధరించాం. అది మనకు మన స్వభావం కాదు, స్వరూపం కాదు. దాన్ని ధరించి వ్యక్తం చేశాం. అది మన సొంత వ్యక్తీకరణ కాదు కనుక మన మనస్సు ఆందోళనకు గురవుతుంది. ఇట్లా మనం ప్రతిసారి ఏదైనా సరే మన మనస్సులో తేడా వచ్చిందంటే అర్థం ఒకటే, గ్రహింపు, మనం ఏదో ఒక విషయాన్ని తప్పుగా గ్రహించామని అర్థం. ఎంత ఆందోళన ఎక్కువగా ఉంటే అంత తప్పుగా వెళుతున్నాం, దారి తప్పు అని అర్థం. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే మనకు బాగా తెలుస్తుంది, మన వాళ్ళకి, సొంత వాళ్ళకి ఏదైనా అయినప్పుడు మొత్తం బుర్ర పనిచేయకుండా ఉంటుంది. తెలిసినది కూడా అక్కడ చెప్పలేము, ఇదివరకు ఉన్న తెలివితేటలు కూడా పనిచేయవు అవి. ఎందుకు? అంత మమకారపు భ్రాంతిలో తనకున్న తేజస్సును వదిలిపెట్టేస్తాడనమాట. ఇది ఇక్కడ అర్జునుడికి జరుగుతుంది. భ్రమతి అంటే చంచలం అయిపోతుంది. భ్రముచలనే ధాతు అంటే చంచల స్వభావాన్ని పొందుతున్నారు. మన చంచలత్వం మనకి ఎక్కడ తెలుస్తుంది? బాగా మొహంలో చంచలత్వం ఉంటే, ఎక్స్ప్రెషన్ లో ఎక్కడ తెలుస్తుంది? ఒక మనిషి మొహంలో ఏ రకమైన ఆందోళన ఏమున్నా సరే మొహంలో ఎక్స్ప్రెషన్ లో ఎక్కడ తెలుస్తుంది? కనుబొమ్మలు ఇట్లా ఉంటాం మనం టెన్షన్ ఉన్నప్పుడు. అంటే ఇవి రెండు కూడా భ్రముచలనే ధాతు. ఈ రెండింటి మధ్యలో మనకు స్థిరమైన స్థానం ఉంది. ఇవేమో ఎప్పుడు చంచలంగా ఉంటాయి అన్నమాట. ఆ చంచలత్వం ముందు బయటపడేది కనుబొమ్మల్లో బయటపడుతుంది మనిషి ఎక్స్ప్రెషన్ అంతా. అట్లా భ్రమ అంటే చంచలత్వం. ఆ చంచలత్వానికి గురవుతోందట ఇప్పుడు మనస్సు. అంటే ఊగుతోంది. పెండ్యులంలో ఎట్లాగైతే గడియారంలో పెండ్యులం ఊగుతూ ఉంటుందో అటు ఇటుగా అట్లా ఊగుతోంది ఇప్పుడు. నిమిత్తాని చ పశ్యామి. నిమిత్తములంటే కారణం అని అంటారు. విపరీతాని నిమిత్తాని పశ్యామి చూస్తున్నాడట. అంటే దుశ్శకుణంలో చూస్తున్నారని దానికి అక్కడ ప్రసిద్ధార్థం. ఇంకా మనసు ఊహకు అంతం ఉండదన్నమాట. ఒక్కసారి చేతగానితనాన్ని ఆపాదన చేసుకున్న తర్వాత ఎంతెంతో ఊహించుకుంటాడు. ఇంకా ఏమేం అయిపోతుందో, ఎట్లా అయిపోతుందో, ఏం జరుగుతుందో తెలియని ఇవన్నీ ఉండవు అక్కడ. ఆ సందర్భంలో కూడా అవన్నీ ఉండవు, కేవలం వాడి మనస్సులోనే ఉంటాయి. ఇవన్నీ మనకి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు మీరు ఊహించుకుంటే ఇవన్నీ మనకు కూడా అవుతున్నాయని తెలుస్తూ ఉంటుంది. ఎట్లట్లాగో ఊహించుకుంటాడంటే అదైతే ఎట్లాగూ, ఇదైతే ఎట్లాగూ, ఇది రాకపోతే ఎట్లా, ఇది ఆ సమయానికి జరగకపోతే ఎట్లా అని లేని వాటన్నిటిని ఊహించుకుంటుంటాడు. అదే ఇవన్నీ లేకుండా ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా స్థిరంగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు ఊహించుకోడేమి, జరిగేదేదో అట్లా జరుగుతుంది అంతే అనుకుంటాడు. కానీ ఇది అవుతుందేమో, అది అవుతుందేమో అని ఊహించుకోడు. ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు? విపరీతమైన దుశ్శకుణంలో చూస్తున్నాను నేను అంటున్నాడు. ఎందుకు? మన వాళ్ళని చంపితే ఏమవుతుందో ఇప్పుడు కేశవ అని అంటున్నాడు. కేశవ శబ్దానికి అర్థం ఏమిటంటే తన స్థిర స్వరూపాన్ని పలికించుకొని దాంట్లో వ్యాపించి ఉండటం. ఇప్పుడు ఆ కేశవ లక్షణంతో సంభాషణ చేస్తున్నాడు అర్జునుడు. అంటే ఒక చంచల లక్షణము
ఒక స్థిరమైన స్వరూపాన్ని పలికించి మాట్లాడుతోంది. మనం కూడా మనలోనే ఎప్పుడైతే ఈ స్థిర స్వరూపంతో సంభాషణ చేస్తామో విచారణ ఎదుగుతుంది. మనం అట్లా చేయకుండా ఆ స్థిర స్వరూపాన్ని గుర్తించకుండా సాధారణ మనుషులందరూ కూడా కేశవుణ్ణి ఏమన్నా పలికిస్తారా? పలికించరు. కష్టం వచ్చినప్పుడు కనీసం గోవింద అనాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. అనుకుంటారు అట్లా. అదేమిటి అజామిళుడి కథలో ఉంటుంది కదా, చచ్చిపోయేటప్పుడు నారాయణ అంటే సరిపోతుంది అనుకుంటారు. చచ్చిపోయేటప్పుడు నారాయణ అనాలంటే ఎంత అభ్యాసం ఉండాలి వాడికి. అమ్మో కుయ్యో మొర్రో అంటాడు కానీ నారాయణ అన్నాడు ఎవడు. నొప్పి బాబోయ్, అది బాబోయ్, ఇది బాబోయ్ అంటాడు. అంత తొందరగా నారాయణ మంత్రం వచ్చేస్తుందా? ఆ రోజు అనాలంటే ఎంతో అభ్యాసం చేసి ఉండాలి. అట్లాగే ఏదైనా టెన్షన్ రాగానే దీనికి మంచి ఉపమానం ఏం చెప్తారు భారత కథలో అంటే, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపది అంత కష్టంలో ఉన్నప్పుడు ఏం చేసింది? హే గోవిందా అని పిలిస్తే స్వామి వచ్చాడు. అదే పాండవులు 5 ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళు ఆడుతుంటే ఓడిపోతుంటే హే కృష్ణ అని ఎవరు అనుకోలేదు, మనసులో స్మరణ కూడా చేయలేదు. అంతటి పాండవులకు కూడా సాధ్యం కాలేదు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ బలము వాళ్ళ బలహీనతలోనే ఆగున్నారు. కానీ నాకు బలాన్ని ఇచ్చే నా స్వామిని ఒక్కసారి తలుచుకుంటే ఏమవుతుంది ఆ సమర్థ స్వరూపాన్ని అని అనుకోలేదు. అది ద్రౌపది చేయగలిగింది. ఆర్త భక్తికి ద్రౌపది, గజేంద్రుడు, ధ్రువుడు వీళ్ళందరూ కూడా ఉపమానం భాగవతంలో. అంటే ఆర్తికి ఆ సమయంలో అయినా ఆర్తితోనైనా సరే స్వామిని తలుచుకోవడం అంత సులభమేం కాదు. కానీ ఇక్కడ అర్జునుడు ఇప్పుడు కేశవుడితోనే సంభాషణ చేస్తున్నాడు. తన బాధను ఎవరికి చెప్పుకుంటున్నాడు? కేశవుడితో చెప్పుకుంటున్నాడు. ఒక స్థిర స్వరూపాన్ని అక్కడ పలికించుకొని దాంతో చెప్పాడు కాబట్టి అర్జునుడి విషాదం యోగమైంది. అందరి విషాదం విషాదమే అవుతుంది. విపరీతమైన దుశ్శకునములు ఏమేం కనిపిస్తున్నాయంటే, ఇప్పుడు దాని తర్వాత శ్లోకాల్లో అర్జునుడి మాటలనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ తర్వాత ఏమంటాడు? నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. ఆహవే అంటే యుద్ధమునందు, ఆహవే స్పర్ధ అని దానికి అర్థం. ఆహవే స్వజనం హత్వా న శ్రేయ అనుపశ్యామి. శ్రేయస్సు కలుగుతుందని యుద్ధంలో మనవాళ్ళని చంపుకొని, స్వజనం హత్వా. ఇప్పుడు ఎవరు వీళ్ళు? మనవాళ్ళని చంపి ఏదైనా మేలు కలుగుతుందని నేను అనుకోవట్లేదు కృష్ణ అంటున్నాడు. ఇంకేమంటాడు? నా కాంక్షే విజయం. నాకు విజయం వద్దు ఏమొద్దట. విజయుడు, ఆయన పేరేమిటి? విజయుడు. ఇప్పుడు నాకు విజయం వద్దంటున్నాడు. హే కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. మన వాళ్ళని చంపితే వచ్చే ఈ రాజ్యం గాని సుఖములు గాని భోగములు గాని నాకొద్దు అంటున్నాడు. అర్జునుడికి ఈ వైరాగ్యం రాజ్యం మీద సుఖం మీద వచ్చిందా? నిజంగా అట్లా వచ్చుంటే బాగుండేది. భగవద్గీత అక్కర్లేదు అప్పుడు. ఈ రాజ్యంలో విలువలేదు. ఇంకేమంటాడు? కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. మనకి ఏమి దీంతో ఈ రాజ్యాలతో అని అంటున్నాడు. అటువంటిది ఒక సన్యాసిగా అంటే ఒక వైరాగ్య భావంతో వచ్చిందా, మమకార భావంతో వచ్చిందా? మన వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం వద్దంటున్నాడు. చంపకపోతే కావాలి, రాజ్యం కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలి. అంటే ఇది వైరాగ్య భావం కాదు, కేవలం మమకారపు హింసా భావం అని బాగా అర్థమవుతుంది. ఇంకేమంటాడు? స్వజనం ఆహవే హత్వా న శ్రేయ అనుపశ్యామి. ఆహవే అంటే ఇక్కడ యుద్ధం. ఈ సందర్భంలో ఆ పదానికి అర్థం స్పర్ధ. స్పర్ధ కలిగినప్పుడు స్వజనం హత్వా. స్వజనం వీళ్ళు ఎందుకయ్యారు? తన నుండి పుట్టింది. స్వజనం అంటే తన నుండి పుట్టిన భావాన్ని చంపేసి నాకేమి శ్రేయస్సు కలుగుతుందని నేను అనుకోవట్లేదు అంటాడు. అట్లాగే మనిషి తనకు తెలుస్తుంది తన తప్పు, కానీ దాన్ని ఎందుకు తీసేసుకోవాలనుకోడంటే అది నా నుండి పుట్టింది కదా, నా నుండి పుట్టింది, నా భావం అది. దాన్ని చంపితే నాకేదో శ్రేయస్సు కలుగుతుందని నేను అనుకోను. కొంతమంది ఉంటారు చూసారా, బాగా రూడ్గా మాట్లాడటము. దాన్ని ఏమంటారంటే ఇది నా యూనిక్ ఫీచర్ అనుకుంటాడు, అభిమాన పడతాడు, నా పర్సనాలిటీ అనుకుంటాడు, నేను ఇట్లాగే ఉంటా, సూటిగా మాట్లాడతా అనుకుంటాడా లేదా? అవన్నీ లౌకికంగా కూడా కొన్నిసార్లు అది మంచిది కాదని తెలుస్తున్నా నేను ఇట్లాగే ఉంటా, నేను మారను అంటారా? అనరు. అభిమానం ఉంటుంది వాడి. ఎందుకు? అది స్వజనం వాడికి.
తన నుండి కలిగింది, తప్పని తెలిసినా మార్చుకోడు. అట్లా ప్రత్యేకంగా లేని వాళ్ళు కూడా ఎవరెవరి భావాన్ని వాళ్ళు నా భావము అని దాన్ని చాలా గౌరవిస్తారు. అందుకే మన మాటను ఎవరైనా కాదనగానే వెంటనే మనకేమొస్తుంది? పొడుచుకొస్తుంది. కోపం రావటం కాదు, అభిమానం వచ్చేస్తుంది. అరే ఠక్కుమని కాదన్నాడు నేను చెప్తే వినకుండా అని. కాదన్నది నీ మాటనా నిన్న? మాటనే కదా. ఇంకొకసారి మనం చేసిన ఏదైనా పని ఉందనుకో, దానికి వంక పెట్టారనుకోండి, మనకే వంక పెట్టినంత బాధపడిపోతాం. ఇప్పుడు ఏదో ఉదాహరణకి ఒక వంటకం చేశారనుకోండి, ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇది బాగాలేదు అంటాడు. నువ్వు బాగాలేదన్నాడా, ఇది బాగాలేదన్నాడా? చెప్పండి. ఇది బాగలేదన్నాడు. ఆ పదార్థంలో ఉప్పు ఎక్కువ తక్కువ ఏదో అయి ఉంటుంది, అది బాగాలేదన్నాడు. వీళ్ళు ఎట్లా అభిమాన పడతారు? నన్నే అన్నట్టు. అంటే దాని బాగోగులు తన గుర్తింపు అన్నమాట. ఇప్పుడు తన ఐడెంటిటీ ఏమిటి? ఈ వంట. తన ఐడెంటిటీ ఏమిటి? ఈ పని. తన ఐడెంటిటీ ఏమిటి? తన ఆలోచన. తన ఐడెంటిటీ తన మాట. అన్నిటితో తనను గుర్తించాడు కాబట్టి దాన్ని కాదనగానే వెంటనే అభిమానం పొడుచుకొచ్చేస్తుంది మనిషికి. అట్లాంటివన్నీ స్వజన భావాలు అన్నమాట. తన నుండి పుట్టించుకున్న భావాలు, తన స్వభావాలు కావు ఇవి, పుట్టించుకున్న భావాలు. వీటిని చంపాలంటే మనకేం శ్రేయస్సు కలుగుతుంది? నా క్యారెక్టరే పోయింది, ఇంకా నేను ఇవన్నీ తీసేసుకుంటే అనుకుంటాడు. అంతేనా? నేను ఎక్కడున్నా ఇంకా క్యారెక్టర్ లేదనుకుంటాడు. అందుకే మనిషి మారనే మారడు. ఎంత చెప్పినా సరే వాడి అలవాట్లు వాడికే ఉంటాయి, వాడి గోల వాడికే ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్తో తనను ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు దానివల్ల మనకేం శ్రేయస్సు కలుగుతుంది ఇంకా కృష్ణ అని అడుగుతున్నాడు. ఉల్టా ఇంకేమంటాడు? నా కాంక్షే విజయం. నా క్యారెక్టర్ని పోగొట్టుకున్న తర్వాత నాకు ఈ విజయాలు ఎందుకు? నాకేం అక్కర్లేదు ఇవన్నీ. ఇంకేమొద్దు? రాజ్యం కూడా వద్దట. రాజ్యం అంటే అక్కడ ఏమనుకుంటున్నాడు? అక్కడున్న రాజ్యము అర్జునుడికి కథలో. మన రాజ్యం ఏమిటి మరి? మన లోపలి ప్రకాశమే మన రాజ్యం. మొన్న పిల్లలకు మాది భారతదేశం పాట నేర్పించాం. భారతీయత అంటేనే లోపలి వెలుగు క్రీడారంగం. అసలు ఆ వాక్యం ఎట్లుంది చూడండి. మాది భారతదేశము, మేము భారతీయులం. భారతీయుల క్రీడారంగం ఏమిటి? లోపలి వెలుగు వాళ్ళ క్రీడారంగం అట. లోకమంతా బయట ఆడుకుంటోంది, స్టేడియంలో ఆడుకుంటుంది. క్రీడారంగం అంటే స్టేడియమే కదా. అందరు అక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలకి ఎట్లా చెప్పామంటే, ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాం మనం. దేనికోసం ఆడతాం? పిల్లలు ఆటలు ఎందుకు ఆడుకుంటారండి? చిన్నపిల్లలు కాసేపు సంతోషంగా గడపటానికి, అంతేనా? దాని లక్ష్యం ఏమిటి? కాసేపు సంతోషంగా ఆ సమయాన్ని వెచ్చించాలి, అంతేనా? వెంటనే మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా పాపం చక్కగా ఆడుకుంటారు, ఆనందంగా ఉంటారు. అందులో కూడా ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు, పోట్లాడుకుంటారు. అయినా సరే వాళ్ళు ఆనందంగానే ఇంటికి వచ్చేస్తారు. ఎప్పుడు ఈర్ష్యాసూలు కలగవు. స్కూల్కి వెళ్ళగానే కాంపిటీషన్ స్టార్ట్స్. చచ్చాడు వాడు ఆట అంతా పోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ ఆటలో గెలిస్తే ఆనందం, గర్వం, ఓడిపోతే ఈర్ష్య, అసూయలు. చిన్నతనం నుండి పోటీ ఎప్పుడు మొదలయ్యిందో ఆ ప్లే కాస్త గేమ్ అయి గ్యాంబ్లింగ్ అయింది. అది ఎంత దాకా అయింది? IPL మ్యాచ్ లో మనుషులను కొనుక్కునే లెవెల్ దాకా, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడారంగం అంతా బిజినెస్ అయిందా? ఇప్పుడు అట్లా ఆడుతున్న బయట ఆటకు లోపలి ఆట ఆడేవాడు భారతీయుడట. లోపల ఒక వెలుగుంది, అక్కడ నీ ఆట ఉంది కానీ, నీ క్రీడ అక్కడ ఉంది కానీ, బయట ఏం ఆడతావు? ఈర్ష్య, అసూయల ఆటలు. లోపల ఆట ఆడు. అది ఇక్కడ రాజ్యం అంటే. రాజ్యం అంటే ప్రకాశం అని అర్థం. రాజు దీప్తో ధాతు. ఆ ప్రకాశం కూడా నాకు వద్దుపో అంటున్నాడు అర్జునుడు ఇప్పుడు. ఎందుకంటే ఇది బయట ఒక రాజ్యంగా అర్జునుడికి, కానీ ఇది ముక్తి సాధన యుద్ధం. ముక్తి సాధన యుద్ధం అయినప్పుడు మనకు కూడా రాజ్యం వద్దన్నామంటే లోపల సచ్చిదానంద ప్రకాశం ఉంది, అది కూడా నాకు వద్దు. అట్ ది కాస్ట్ ఆఫ్ ముక్తి నేను సంసారాన్నే ఎంచుకుంటా. అందరూ అదేగా చేసేది. అట్ ది కాస్ట్ ఆఫ్ ముక్తి నేను నా స్వజనమైన నా క్యారెక్టర్స్ అనే అభిమాన అహంకారాలు వాటినే పోషిస్తా, నేను మారను అని మనిషి ఇట్లా దృఢంగా ఉంటాడనమాట. అది ఇప్పుడు నా సుఖాలు కూడా నాకేమొద్దు, ఇంకా కాసేపు అయితే అడుక్కు తింటానంటాడు. అడుక్కొనైనా తింటాను కానీ ఇంకా నాకు ఇవేవి వద్దు. అంటే ఏదేమైనా సరే నేను మారను, నేను ఇట్లాగే ఉంటా అని ఏ మనిషి అంటాడో ఆ మనిషిని చూపిస్తున్నాడు ఇప్పుడు.
విజయమును కోరను అని అంటున్నాడంటే, నా వాళ్ళని చంపి స్వజనం హత్వా విజయం న కాంక్షి, నా వాళ్ళను చంపి నేను విజయమును కోరను అంటున్నాడు. మనం కూడా విజయం అంటే ఒక శత్రువు మీద జయించటం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు అంతఃశత్రువు కంటే పెద్ద శత్రువు లేడు. ఎందుకంటే బయట శత్రువు అని ఎవరినైనా అనాలంటే ముందు శత్రు భావన మనం పోషించాలి. అక్కడ వాడేమన్నా శత్రువు, ఇక్కడ నేను శత్రువుని అని రాసుకొని ఉంటాడు ఎవడన్నా? నేను మిత్రువుని అని రాసుకుని ఉంటాడా? లేదు. వాడు అందరికీ శత్రువు అవుతాడా? కాడు. కూడా అందరికీ మిత్రుడు అవుతాడా? కాడు. వాడు శత్రువు, వాడు మిత్రువు అన్న భావన మన లోపల ఉంది. మనం పోషిస్తున్న భావన అది. ఇప్పుడు మనం గెలవాలి ఆ శత్రువు మీద అంటే మన భావనను మనం జయించాలి. ఇప్పుడు లోపల మారటానికి ఇష్టపడటం లేదు అర్జునుడు. కాబట్టి ఆ శత్రువు నేను జయించను అంటున్నాడు, నాకు విజయమే వద్దంటున్నాడు. అంటే నేను ట్రై కూడా చేయను. ఒక చెడు అలవాటు నా లోపల ఉంది, దాన్ని తీసేసుకునే ప్రయత్నం కూడా నేను చేయను అంటున్నాను. నాకేం వద్దు మోక్షాలు గీక్షాలు, నాకు అలవాట్లను మార్చుకోవటం లాంటివి నేను చేయను అంటున్నాడు. అట్లాగే ఉంటాం కదా మనం కూడా. తెలిసినా కూడా చేయలేకపోతుంటాం. ఎందుకు చేయలేము? అంత బలహీనత మనకి ఎందుకు ఉంటుంది? చెప్పండి. ఒక్కటేదైనా మీరు చేయలేకపోయిన ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకొని చేయాలనుకున్నా చేయలేకపోతున్నది ఏదైనా ఉంటే అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం లేవా మీకు? గోల్డెన్ ఉన్నాయి, అయినా కానీ చెప్పలేదు. పోనీ ఒకటి, చాలా అక్కర్లేదు, ఒకటి చెప్పండి. ఇందాక ఇక్కడ ఏమంటున్నా, నిమిత్తాన్ని పశ్యామి, దుశ్శకునాలు వస్తున్నాయట. ఒక్కటేదైనా వదిలేస్తే ఏమవుతుందేమో, దాని తర్వాత ఏమవుతుంది పట్టుకునే ముందు ఇవన్నీ ఆలోచిస్తాడేమిటి? అలవాట్లు చేసుకునే ముందు ఇంత ఆలోచిస్తాడా? వదిలేసేటప్పుడు మాత్రం ఏమో ఇది మానేస్తే ఎట్లా ఉంటుందో. ఉదాహరణకి అంటే చాలా మంది ఎదుర్కొనేది కాబట్టి ఉపమానం చెప్తాడు. మాంసం తినే కులంలో ఉండి తినటం మానేయాలంటే చాలా కష్టం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మానేయటం కంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, మన వాళ్ళందరూ ఏమంటారు అన్న భయం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీడు సాధువు అయిపోయాడని, వాళ్ళని ఎగతాళి చేస్తారని, ఇటువంటివన్నీ చాలా ఉంటాయి. విపరీతాన్ని పశ్యామి, దుశ్శకునాలు అన్నమాట ఇవన్నీ. అందరికి దూరం అయిపోతాను ఇప్పుడు. నేను మారిపోతే ఇప్పుడు అందరికి దూరం అయిపోతాను. ఎందుకంటే అందరితో కలిసి చెడిపోయినా పర్వాలేదు, కానీ నేనుగా బాగుపడే ధైర్యం రాదన్నమాట. ఇది చిన్న ఇలాంటి విషయం. మామూలుగా ఇవి కాకుండా ఇంకెన్నో ఉంటాయి. ఆ భయం ఏమిటి? ఏమిటంటే ఆ పరిస్థితులతో తనను తాను అక్కడ నిలుపుకున్నాడు. అది మారితే నేను ఉండనేమో, అంతే పరిస్థితి. అది మారితే నా ఉనికికి ఏమవుతుందో అన్నంతగా దాంతో ఐడెంటిఫై అయి ఉన్నప్పుడు ఒక గుణంతో గాని, ఒక సిచ్యువేషన్తో గాని, దేంతోనైనా అలవాటుతో గాని, దేంతోనైనా అంతగా గుర్తింపు పెట్టుకొని ఉన్నప్పుడు దాన్ని తీసేయలేడు. అంతగా గుర్తించని కొన్ని అవలీలుగా తీసేసేవి కూడా ఉంటాయి కదా. పోనీ అంత చిన్న విషయం ఏముంది, జీవితంలో మార్చలేమో అనుకొని అవలీలుగా చేసిన వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. ఇంతే కదా, తీసేయచ్చు. అంటే మనం వీఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఎంతగా గుర్తింపు ఉంటుందో మనను మనం దాంతో గుర్తించుకుంటే తీసేయలేం, మార్చలేం, దేన్ని కూడా ఆపలేం. కోపమైనా దేన్నైనా సరే. ఇవన్నీ ఎట్లా ఉంటే, గుర్తింపు ఎంత లోతుగా ఉంటే తీసేయటం అంత కష్టం. తీసేసామంటే దాంతో మనం అసలు గుర్తించుకోవట్లేదు. తన గుర్తింపు తనకు తానకే ఉంది, కానీ దాంతో గుర్తింపు లేదని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు, విజయం అక్కర్లేదు అంటున్నాడంటే అర్థం నేను అసలు పోరాటమే చేయనని అర్థం. సుఖం కూడా అక్కర్లేదు. సుఖం ఎందుకు కావాలి మనిషికి? అసలు అన్నిటికీ మూలం అదే కదా. ఏ పనైనా చేసే సుఖంగా ఉండటం కోసమే. ఇప్పుడు ఆ సుఖం కూడా నాకు వద్దంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, ఈ డెస్పాండెన్సీలోనే ఈ విషాదమే సుఖంగా ఉంది దానికంటే. ఇంకొక విషయం కూడా, ఈ కాలంలో పిల్లలు ఎట్లా ఉన్నారంటే, అంటే స్కూల్స్ లో ఉన్నారని విన్నాడు వీడికి ప్రత్యక్షంగా తెలియదు, మీకే ఎక్కువ తెలుస్తాయేమో గాని, పిల్లలందరూ కూడా ఎట్లా తయారయ్యారంటే ఆత్మన్యూనత భావం అనేది ఒక ఫ్యాషన్ అయింది. ఒకరు ఏడిస్తే అనవసరంగా అందరూ ఏడుస్తారు. ఇంకా
ఏమిటో ఏడుపులు. మొదటి 2 రోజులు, 3వ రోజు అయితే వీడికి భయం వేసింది. అందరి పిల్లలు ఏడ్చి వెళ్ళిపోతారేమో, ఇక్కడ ఇట్లా ఉన్నారు హైదరాబాద్ పిల్లలు అని అనుకున్నాడు. కానీ 3వ రోజు వీడు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి కళ్ళల్లో నీళ్ళైతే కనిపిస్తే మర్యాద ఉండదు అనగానే అందరి కళ్ళల్లో నార్మల్ గా అవన్నీ వదిలేసి చక్కగా నవ్వుకుంటున్నారు. ఒక్కరేడవగానే అందరు ఏడుస్తున్నారు. స్కూల్స్ లో ఇది నడుస్తుందట. అంటే ఆ డెస్పాండెన్సీని తీసుకోవడం కూడా ఫ్యాషన్ లాంటిది అయ్యింది. ఆత్మన్యూనత భావం కూడా. ఇవన్నీ మనిషికి ఎక్కడి నుండి వస్తున్నాయంటే మౌలిక విలువలు అన్ని గట్టిగా నేర్పించకపోవటం వల్లనే వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయి. అసలు ముందే జీవితపు సత్యాలని స్ట్రాంగ్ గా వాళ్ళకి నేర్పించాలి. అది కాకుండా బయట విషయ జీవితంలో ఉన్న చిన్న చిన్న విషయాల మీద ప్రాముఖ్యతనిచ్చి అవి లేకపోతే బతకలేని స్థితిలాగా. ఇప్పుడు ఒక చదువుకునే అమ్మాయికి ఓ ర్యాంక్ రాలేదనుకోండి, ఇంత డిస్పాండెన్సీ అవసరం? అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ నాట్ లైఫ్. అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్, అసలు ఏవి లైఫ్ కాదు. దానికి ఆధారమై ఉన్న నేను కదా జీవితం అంటే. ఆ జీవితంలో ఒక చిన్న భాగంలో ఏదో ఒక తప్పు అవకతవకలు వచ్చినంత మాత్రం చేత వాళ్ళు కృంగిపోవటం, ఈ కృంగిపోయే భావన ఉంటుంది చూసారా. ఇంకా కొంచెం కృంగిన వాడు ఇంకా కృంగిపోవటంలోనే సంతోషిస్తుంటాడు వాడు. పామవారు అంటారు, ఏడ్చేవాడు మనం వద్దంటే ఆగడు అంటాడు. ఎందుకంటే ప్రీతిగా ఏడుస్తున్నాడు వాడు. అదన్నమాట ఇక్కడ. నా సుఖం కాంక్షతి, నాకు సుఖం కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే ప్రీతిగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏడుపు సుఖం అన్నమాట. అర్జునుడికి స్థితికి ఏడుపు సుఖంగా ఉంది. అంటే నాకు సుఖం కూడా వద్దు, రాజ్యం వల్ల వచ్చే సుఖం కూడా నాకు వద్దంటున్నాడు. ఇంకేమంటాడు? కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. వాళ్ళెవరు? ఇక్కడ ఏమంటున్నాడంటే, కిం మనకేమిటి రాజ్యంతో? మనకు ఎవరికి? ఇక్కడ నహ అన్న పదం వస్తుంది చూసారా. కిం నో అని ఉంది కదా. నో అంటే నహ, నహ అంటే మనకని అర్థం అనమాట సంస్కృతంలో. మనకి ఏమిటి రాజ్యంతో అంటున్నాడు. రాజ్యం వస్తే కృష్ణుడికి ఇస్తాడా? ఏమి ఇవ్వడు కదా, వాళ్ళే పాలించుకుంటారు కదా. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆంధ్రాలో ఈ గోదావరి జిల్లా వాళ్ళందరూ అట్లా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇది మన ఇల్లేనండి అంటారు. మనకంటే మనకి ఇస్తాడా? ఇవ్వడు. అక్కడ పొలం అది చూపిస్తున్నారు అనుకోండి, అది చూడండి, ఆ హద్దు మేర కనిపించేదంతా మన పొలమేనండి అంటాడు. అన్ని మనం అంటుంటాడు. ఇంకా మన భార్య అనడు, మంచిదండి. అట్లా మనది అని గోదావరి జిల్లా వాళ్ళు అన్నట్టు ఇక్కడ అర్జునుడు కూడా మనకేం లాభం అంటున్నాడు రాజ్యంతో. కిం నో రాజ్యేన గోవింద, హే గోవింద. గోవింద శబ్దానికి అర్థం ఏమిటంటే, గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యతే ఇది గోవింద అని చక్కని నిర్వచనం దానికి. అంటే ఈ వేదాంత మహావాక్యముల చేత ఏది పొందబడుతుందో, ఏది తాను విద్యతే లభ్యతే, ఏది తెలుసుకుంటాడో, ఏది పొందుతాడో అది గోవింద తత్వం. అది ఎక్కడ తెలియబడుతుందంటే ఇంద్రియాల్లో తెలియబడుతుందట. వేదాంత మహావాక్యాలంటే తత్వమసి మహావాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యము, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ఇవి 4 మహావాక్యాలు. ఈ మహావాక్యాల సారాంశం అంటే అన్ని ఉపనిషత్తుల నుండి గ్రహించినవి. దీని యొక్క సారాంశం తనకి ఎక్కడ తెలియబడుతుందో, పొందబడుతుందో అది గోవింద తత్వం. అంత చాలా గొప్ప అర్థం ఉంటుంది. అంటే అది తన సచ్చిదానంద స్మృతి. మామూలు భాషలో సింపుల్ గా అర్థం అవ్వాలంటే, ఆ సచ్చిదానంద స్మృతిని పొందిన ఆ స్థితి ఇంద్రియములలో, గోహ అంటే ఇంద్రియములు, అక్కడ అంటే స్థిరముగా ప్రవర్తించేవి ఇంద్రియములు. ఆ ఇంద్రియములో సచ్చిదానంద స్మృతి స్పష్టంగా ప్రవర్తించగలిగిన స్థితి గోవింద స్థితి అన్నమాట. హే గోవింద అన్నప్పుడు మనము ఆ సచ్చిదానంద స్మృతిని ప్రతి అంగములో, అవయవంలో, ఇంద్రియాలన్నిటిలో కూడా ఆ అనుభూతిని పొందగలగాలి. అది గోవింద శబ్దానికి అర్థం. అటువంటి ఆ స్థితితో ఇప్పుడు ఏమంటున్నాడు అర్జునుడు? మనకేమి రాజ్యంతో అంటున్నాడు. కిం అంటున్నాడు. లాభం ఏమిటని కూడా అక్కడ అనేది. కిం నో రాజ్యేన గోవింద. రాజ్యం వల్ల మనకేమిటి అంటే, ఇక్కడ లోపలి ప్రకాశం యొక్క వెలుగు యొక్క విలువ తెలియటం లేదు జీవుడికి. ఇది ఎప్పుడు వస్తుందంటే, తనను తాను స్థూలంగా అనుకున్నప్పుడు ఇటువంటివి వస్తాయి. మనిషి స్థూల స్వరూపుడు కాదు.
నిజానికి ఈ విషయం పిల్లలకు కూడా అర్థమైందంటే వీడికి చాలా ఆశ్చర్యంగా ఉంది, పెద్దవాళ్ళకి ఎందుకు అర్థం కాదో గాని. చిన్నప్పుడే అది నేర్పించాలి. అంటే ఈ స్థూల దేహాన్ని పనిచేయిస్తున్న ఇంకొక చైతన్యం లోపల ఉంది. ఆ చైతన్యమే అభౌతికమైన ఆ చైతన్య స్వరూపమే సత్యం. అది ఎప్పటికీ ఉండేది. దేహం ఏమిటి? మార్పులు చెందుతూ ఉంది కదా. ఆ మార్పులు చెందే దేహంతో తనను ఊహించుకున్నప్పుడు ఇటువంటి మాటలన్నీ వస్తాయి. అంటే స్థూల దృష్టికి ఇటువంటి మాటలు వస్తాయి. ఆ లోపల ఉన్న రాజ్యంతో మనకేమి అంటున్నాడు అంటే, ఈ దేహంలో ఉన్న ఆ సచ్చిదానంద స్మృతి అనే ప్రకాశము దీనికి ఆధారమై ఉన్నది. అది లేకపోతే ఈ దేహం పనిచేయదు అనే దాని మీద పూర్తి విస్మృతి అన్నమాట. తెలియకుండా ఉండటం. అది అందరికీ లోకంలో ఉండేది, ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ తెలియని స్థితి, విలువ లేకుండా దాన్ని తీసేసే స్థితి అన్నమాట. అర్జునుడు అడుగుతున్నాడు, కిమ్నో రాజ్యేన గోవింద. ఆ గోవింద తత్వంతో మాట్లాడుతున్నాడు. గోవింద అంటే ఆ సచ్చిదానంద స్మృతి అంతటా వ్యాపించి నిండి పొందబడి ఉంది. దాంతో ఏమంటున్నాడు, దానివల్ల మనకి ఏమిటి అంటే దాని విలువ తెలియటం లేదన్నమాట. విలువ లేకుండా ఏమంటున్నాడు, కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఈ జీవితంతోనూ ఈ భోగంతోనూ మనకేమి, మనకు ఎవరికి? కృష్ణుడికి అర్జునుడికి, మనకట. ఇంకేమంటారు, కొంతమంది వచ్చి అంటుంటారు, మనకు ఇవన్నీ సాధ్యం కాదు కదండి అని మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. మనకు సాధ్యం కాదంటే నీకు సాధ్యం కాదా, నాకు సాధ్యం కాదని. అంటే మనకెందుకు సాధ్యం కాదు, సాధ్యం అవుతుందని కదా చెప్పడం. కానీ వాళ్ళు ఏమంటారు అనేటప్పుడు, మనం చేయలేం కదా, మనం చేయలేదు కదా. అంటే మనం ఎందుకు చేయలేము? ఎవరు చేయలేరు? ఎవరు చేయలేడో వాడిని అనుకోకుండా కలిపేసి మాట్లాడతారన్నమాట. అట్లా అర్జునుడు కూడా మనకేం లాభం అంటున్నాడు గోవిందుడితోనే, ఆ ప్రకాశంతోనే ఆ మాట అంటున్నాడు. ఇంకా ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖానిచ. ఎవరి కోసమైతే ఈ రాజ్యాలు, భోగాలు, సుఖాలు మనం కోరుతామో వాళ్ళందరూ కూడా తైమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. ఎవరి కోసం మనం ఈ రాజ్యం కావాలనుకుంటున్నాం, ఎవరి కోసం భోగం కావాలనుకుంటున్నాం, ఎవరి కోసము సుఖం కావాలనుకుంటున్నామో వాళ్ళందరూ మన ఎదురుగా యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రాణాలు వదిలేస్తారు, చచ్చిపోతారు. ఇంకా మనకి అవన్నీ ఎందుకు? వాళ్ళెవరు? ఆచార్యాః పితరః పుత్రాః తథైవచ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినః. అంటే గురుతుల్యులు, పితృతుల్యులు, పుత్రతుల్యులు, ఇంకా తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధిత వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ కోసమే కదా రాజ్యం. ఇప్పుడు వస్తుంది అసలు అక్కడ భావం అన్నమాట. మనం సుఖం ఎవరి కోసం అడుగుతాము? ఇంటి వల్ల సుఖము, భోగాల వల్ల సుఖం ఎవరి కోసం అడుగుతున్నాము? ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు అర్జునుడు. మన కోసం అడుగుతున్నామా? చూపించుకోవటం కోసం, మన బంధువులందరిలో మనం గొప్పగా ఉండటం కోసం. అంతేనా? అంతేనా? అదే చెబుతున్నాడు. ఈ రాజ్యం ఎవరి కోసము? వీళ్ళ కోసమే రాజ్యం అట. వీళ్ళేమో మనతో యుద్ధం చేయటానికి మన ఎదురుగా నిలబడున్నారు. వీళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయిన తర్వాత రాజ్యం వచ్చి నేనేం చేసుకుంటా అని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడి మీద గొప్ప కోసం రాజ్యం కావాలి గాని రాజ్యం కోసం రాజ్యం కాదన్నమాట. దుర్యోధనుడిని గెలిస్తే ఏముంది? నేను గొప్ప, నాకు రాజ్యం ఉందని చూపించుకోవాలి. వీళ్ళందరూ లేరు, చచ్చిపోయిన తర్వాత ఏం చూపించుకుంటాడు? ఎవరికి చూపించుకుంటాడు? చచ్చిపోతాడు కదా. ఇప్పుడు అయిపోయింది. ఇంకేం ఎవరి మీద గొప్ప? అయిపోయింది. అందరు రాజులు చచ్చిపోతారు. అక్కడ మిగిలేది ఎవరు? విధవలు, చిన్నపిల్లలు మిగులుతారు, ముసలాళ్ళు. ఇంక రాజ్యంలో గొప్ప చూపించుకోవడానికి వీళ్ళ ముందు చూపించుకుంటారు ఎవరైనా గొప్ప? కాదు. ఎవరు? మన వాళ్ళ బంధువులందరూ. అందరిని ఎందుకు పిలుస్తాం గృహప్రవేశానికి? మన ఇంటి గొప్ప అందరికి చూపించాననే కదా, లేకపోతే సైలెంట్ గా చేసేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు పార్టీకి వెళ్తే మన నగలు అవన్నీ ఎందుకు వేసుకుంటారండి అసలు? వాళ్ళకి చూపించడానికి. ఎవరు రాని ఫంక్షన్ కి అంతగా ఎవరైనా అలంకరించుకుంటారా? కిమ్నో రాజ్యం అంటాడు, కిమ్నో నగలు అంటాడు. మనకు నగలు ఎందుకు అంటాడు ఎవరు లేకపోతే. ఇంట్లో ఇదే కదండి, ఏ చీర కట్టుకున్నా సరిపోతుంది. అదే ఎక్కడికైనా నలుగురు వచ్చేదానికి ఒక లెవెల్ చీర, 400 మంది వస్తే ఇంకొక లెవెల్ చీర. ఆడవాళ్ళకైతే అసలే కష్టాలు ఎక్కువ. వాళ్ళకి షాపింగ్ దగ్గర నుండి ఇంట్లోనే మన నైటీలు వేసుకోవాలి, కూరగాయలకి వెళ్ళాలంటే ఒక డ్రెస్ ఉంటుంది, మళ్ళీ షాపింగ్ కి కొంచెం పెద్ద మాల్కి వెళ్ళాలంటే ఇంకో డ్రెస్ ఉంటుంది. అట్లా లెవెల్స్ ఆఫ్ బట్టలు ఉంటాయి వాళ్ళకు, ఇన్ని మెయింటైన్ చేయాలి. ఎవరు చూసేవాళ్ళు లేరనుకోండి, ఇవన్నీ ఎందుకు? అక్కర్లేదు మనకు. అందరు చచ్చిపోయారు లోకంలో, అప్పుడు ఇంకెందుకు ఇవన్నీ అవసరమా?
అంటే ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమా వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం బ్రతుకుతున్నామా మనం? ఇంత చేసేది ఎవడికో చూపించటం కోసం. వాడి మీద కూడా పోనీ మనం ప్రేమతో వాడు మనల్ని ఆదరిస్తా అంటే మన మీద ఈర్ష్యనే ఉంటుంది వాడికి లోపల. ఉంటుందా లేదా? ఏ కోశాన్ని కొద్దిగైనా ఉంటుంది. ఎంతో ప్రేమించే అన్న భార్య ఉందనుకోండి, అన్న భార్య ఒక పెద్ద నగ చేయించుకుంటే ఆడబిడ్డ సంతోషిస్తుందేమో, కానీ నాకు కూడా కావాలనుకుంటుందా లేదా? నేను ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటుందా లేదా? అంటే ఎంతో ఇష్టమైన పుట్టింటి వాళ్లే, అన్న భార్యనే లేకపోతే ఇంకెవరన్నా అయినా సరే, వాళ్ళ అంత ఇష్టమైనా సరే తెలియకుండానే ఆ ఈర్ష్య కొద్దిగా వచ్చిందా రాలేదా? ఇంకా మనం చేస్తున్న మన జీవిత భోగాలు సుఖాలు మనకు సుఖాన్ని ఇస్తున్నాయా? వాడి ఈర్ష్య మనకు సుఖాన్ని ఇస్తుందా? చూపించుకొని గొప్ప అనిపించుకొని ఇప్పుడు మనం సుఖంగా ఉండాలి. అంటే ఓపెన్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా వాళ్ళే లేనప్పుడు వాళ్ళు రేపు వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇంకెందుకు మాధవ మనకి ఇవన్నీ? రాజ్యం వాళ్ళ కోసమే. ఎవరి కోసం రాజ్యం కావాలనుకుంటున్నాము అంటే మన జీవితంలో మనము ఇదివరకు పోయినసారి శ్లోకాల్లో ఒకసారి చెప్పుకున్నాం. ఒక తల్లి కొడుకు చనిపోయాడంటే తల్లి ఎందుకు బాధపడుతుందంటే తల్లి పాత్ర తనలోని ఒక భాగం చనిపోతుంది. అంటే మనం ముక్కలు ముక్కలు చేసుకుని ఇంతమంది బంధుత్వాలకు పనిచేసాం. మనమంటూ ఎవరు లేరు ఇక్కడ, అందరికి పనిచేసాం మన బంధుత్వాలందరికీ. ఇప్పుడు సుఖాన్ని భోగాన్ని కూడా అట్లాగే పంచుతున్నాడు. అంటే మనం కోరే ఏ సుఖము మన కోసం కాదు. మనిషి ఎందుకు కోరడంటే తనలో తాను తృప్తి స్వరూపుడు అండి. ఆత్మచేత వాడు తృప్తిగా ఉన్నాడు, ఏం అక్కర్లేదు వాడికి. ఈ లోకం మీదకి ఎప్పుడైతే వస్తాడో దాన్ని పట్టించుకుంటాడో వాడి కష్టాలు మొదలవుతాయి. ఇది కావాలి అది కావాలని అదే అన్ని అడిగేవి తన కోసం కానే కాదు. అది అంటున్నాడు ఇక్కడ. ఇంకా ఇప్పుడు అన్నదమ్ములు ఇప్పుడు వీళ్ళు పంచపాండవులే మిగులుతారు. అది కూడా బాగా తెలుసు అర్జునుడికి. ఇక్కడ ఏం తెలుసు అంటే నేనే గెలుస్తానని కూడా కాన్ఫిడెంట్ గా తెలుసు. వాళ్ళు చచ్చిపోతారు, నేను గెలుస్తానని అది కూడా ఒకటి తెలుసు. ఈ శత్రు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే అప్పుడు నా భోగాలు సుఖాలు అన్నీ అక్కర్లేదనే దానికి ఇదొకటి బయట మన స్థితిగతులైతే. ఇంకొకటి మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలన్నీ చనిపోతే ఇంకిక్కడ ఉండేది ఏముంటుంది? సచ్చిదానంద స్మృతి ఒక్కటే ఉంటుంది. అప్పుడు నాటకం ఉంటుందా? అసలు ఒక్క ఉనికి మాత్రమే ఉంటే ఈ లోకంలోని నాటకం అసలు ఏం ఉండనే ఉండదు. ఇంకెందుకు ఇదే అంటున్నాడు అంటే మనిషికి ఈ నాటకం చాలా బాగుందన్నమాట. పైకేమో దుఃఖాలు పోవాలి కష్టాలు పోవాలి అంటున్నాడు, నిజానికి అనట్లేదు అన్నమాట. అనేవాడైతే ఇంతసేప చక్కగా వదిలించుకుంటాడు. వద్దు అన్నవాడిని ఎవరు ఆపలేరు లోకంలో. నాకు కష్టాలు వద్దు, నాకు దుఃఖాలు వద్దు అని నిజంగా కనుక మనిషికి ఉంటే వాడికి ఎవ్వరు కష్టపెట్టలేరు. పైకేమో పోవాలంటున్నాడు కానీ పోవాలని అనటం లేదు. ఇది అక్కడ ట్విస్ట్ అన్నమాట. మనం లోపల ఏం కోరుతున్నామో మనకు తెలియటం లేదు అసలు. మనకు కావాల్సింది బయట సర్దుబాటు. కానీ నిజమైన ఆత్మానందాన్ని కోరిన వాడైతే ఎవరు అడిగారు పట్టుకోమని? సంసారాన్ని ఎవరు బలవంత పెట్టారు చెప్పండి? వదిలేసిన వాళ్ళు ఎందుకు వదలగలిగారు? ఎవరు వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఆపారు ఎవరన్నా? అంటే మా కండిషన్స్ మీకు తెలియదండి అంటారు. ఒక్కొక్కరు సన్యాసించిన వాళ్ళ కండిషన్స్ వెనకాల మీరు చూస్తే మీకంటే ఎక్కువ కండిషన్స్ ఉంటాయి. ఒక వివేకానందుడు సన్యాసిగా రామకృష్ణ పరమహంస దగ్గర వెళ్ళిపోయిన రోజు ఆయన బాధ్యతలు ఎంత ఉన్నాయి కుటుంబ పరంగా చూసుకుంటే? ఆయన ఒక్కడే కొడుకు, మొత్తం అప్పుల్లో ఉంది వాళ్ళ కుటుంబం అంతా, తిండి లేక గతి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన వదిలేసి వచ్చాడు. ఎందుకు? వసుధైక కుటుంబం అనుకున్నాడు. ఆ ఒక్క కుటుంబం నాదనుకోలేదు. మొత్తం ప్రపంచమే నా కుటుంబం అని పరిధిని వదిలేశాడు. ఆ మమకారపు పరిధి ఎప్పుడు వదిలేస్తాడో మనిషిలో ఉన్న అసాధారణ ప్రజ్ఞ బయటికి వచ్చేస్తుంది. అది ఒక జ్యోతి, అఖండ జ్యోతిలాగా వెలుగుతుంది. అందుకు కదా ఎంతమంది మహాత్ములు వచ్చి ఇంత బోధ చేయగలిగారంటే వాళ్ళకు కూడా ఈ మానవులకుండే మామూలు మనుషులకుండే అన్ని రకాలైన పరిమితులు వాళ్ళకు కూడా ఉంటాయి. అయినా వాటిని ఛేదించుకొని వచ్చి రాగలిగిన వాడు. ఎందుకు వచ్చారు వాళ్ళంటే సుఖాన్ని ఆత్మానందాన్ని కోరిన వాడిని ఎవరు ఆపలేరు. సృష్టిలో నిన్నేది ఆపటం లేదు. మనం ఏమో మన కండిషన్స్ మనం ఆపుతున్నాయి అనుకుంటాం, భ్రాంతి అది. నిజమైన ఆత్మానందాన్ని కోరిన వాడు
దేని చేత కూడా ప్రభావితం కాడు. ఎవరి మాట చేత గాని తన గుణముల చేత గాని ప్రభావితమై దాన్ని వదిలేసుకోడు. ఇక్కడ ఎట్లా ఉంది కండిషన్, ఏది ఎవరేమన్నా సరే మనం మన స్థితి నుండి జారిపోయి సచ్చిదానంద స్మృతిని పక్కకు నెట్టి ఆ స్థితిలో కుంగిపోతాం. అది మనిషి అలవాటుగా మారింది. మనిషి అది కాదు మనిషి. ఇప్పుడు ఇట్లా ఏడుస్తున్న అర్జునుడికి మన మామూలు మనుషులైతే ఏం చేస్తారు, ఒక కర్చీఫ్ ఇస్తే కళ్ళ నీళ్లు దుడుస్తాడు. ఎందుకంటే ఇంకా ఏడుస్తాడు, ముందుకు బాగా ఎక్కువగా ఏడుస్తాడు. ఇప్పుడు కర్చీఫ్ ఇస్తాడు అనుకున్నారా స్వామి, తిట్టి కూర్చోబెడతాడు. అట్లా తిడితేనే కంట్రోల్లోకి వస్తాడు. మనం కూడా అట్లాగే చేస్తాం కదా, బాగా ఏడుస్తుంటే ఒకటి వేసి కొడితే వాడు ఆపేస్తాడా లేదా అంతే. అట్లాగే మన స్థితిని కూడా ఎప్పుడు ఎవరు సమర్థించి పోనీ నాన్న నీకున్న కష్టాలు ఎవరికి లేవు, నువ్వేం సాధన చేయక అని అన్నారు గురువులు. ఎప్పుడు దాన్ని అతిక్రమించే శక్తిని నీకు ఇస్తారు. దాటేయాలి అంటే ఆ స్థితిని దాటటం ఏమిటంటే భౌతిక పరిధిని దాటితే అప్పుడు ఆ పరిమితమైన మమకారం పోతుంది మనిషికి. పూర్వం కంటే ఇప్పుడు మమకారం, వాత్సల్యం చాలా ఎక్కువైంది. వాత్సల్యంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒక పిల్లవాడిని తల్లి పెంచాలంటే వాత్సల్యంతో పెంచచ్చు, మాతృత్వంతో పెంచచ్చు. మాతృత్వం వేరు, వాత్సల్యం వేరు. వాత్సల్యంలో ఏమవుతుందంటే చెడగొడతాం మనం. అంటే మంచి చెడు నేర్పించటానికి కూడా ధైర్యం సరిపోదు, వాడు ఏదంటే అదే అన్నమాట. ఇది వాత్సల్యంతో పెంచటం, వాడికి మంచి చేస్తున్నాను అనుకుంటూనే మనం చెడు చేస్తాం. మాతృత్వంతో పెంచటం ఎట్లా ఉంటుందంటే మాత లక్షణమే కొలత అని అర్థం. వాడి నిజ స్థాయికి వాడిని ఎదిగేటట్టు కొలుస్తుంది. ప్రతిసారి ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న టార్గెట్ ఇచ్చారనుకోండి, అది మనం తొందరగా ఫినిష్ చేసాం, నెక్స్ట్ టైం సేమ్ ఇస్తారా? ఏం చేస్తారు? పెంచుతారు. అప్పుడు ఏం చేస్తున్నారు, మన సమర్థతను పెంచడం అనేది చేస్తున్నారు. అట్లాగే ప్రతి చిన్న దాంట్లో కూడా వాడి స్థితికి కొలుచుకుంటూ వెళ్ళటం, ఏ స్థితికి, ఉన్నతమైన వాడి స్థితికి కొలుచుకుంటూ వెళ్ళటం మాత లక్షణం. అట్లా ఔన్నత్యానికి పెంచాలి, పెంపకంలో అది ఉంటుంది. అది అందులో కూడా మాతృత్వము, ఆ కారుణ్యం ఉంటుంది, అనురాగం ఉంటుంది, కానీ వాత్సల్య బంధం ఉండదు. వాత్సల్య బంధం ఉంటే ఇద్దరికీ అపాయకరం, అది పిల్లలకు తల్లికి కూడా. అది తల్లిదండ్రులందరూ కూడా బాగా గుర్తించాలి. మనం బాగు చేస్తున్నాం, వాళ్ళకి అన్ని అందిస్తున్నాం అనుకోవటంలో చాలా మోసం చేస్తున్నాం వాళ్ళనని తెలియాలి. కష్టానికి ఓర్చుకోలేని మనిషి బాగుపడాడు ఎప్పటికీ కూడా. వాడు నో అనే విషయమే వినకుండా వాడు అనగానే ఓకే సరే ఇంతే. ఇట్లా పోనీ అట్లా అనకపోయినా వాడిని ఓపికగా ఓదార్చే ఓపిక ఉండదు, వాడికి నచ్చజెప్పే ఓపిక ఉండదు. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, వాడు ఇంకా వాడి మాట చలామణి అవుతూ ఉంటుంది. వాడు ఎంత మూర్ఖంగా మొండిగా తయారవుతున్నాడంటే కనిపించట్లేదు. అది పెద్దగా అయిన తర్వాత మనకు కనిపిస్తుంది, ఒక పెద్ద విషయంలో కనిపిస్తుంది. ఆ రోజు తల బాదుకున్నా కూడా చేసేది ఏం ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా మనిషి ఎదగాలంటే ఆ కష్టాన్ని తట్టుకోవాలి, ఆ స్థితిని దాటాలి, అంటే భౌతిక పరిధిని దాటాలి. అది దాటితేనే ఇప్పుడు మనకే అర్థమవుతుంది, మనసుతో బ్రతుకుతున్నామా దేహంతో బ్రతుకుతున్నామా. నాటకం అంతా మనసుదే కదండి. మనసు పరిధిలో మనసుకి ఆధారమైన బుద్ధితో ఆలోచించటం, అక్కడ ఎదగటం అనే అంశాన్ని వదిలేసాం. అసలు వదిలేసి వాడుకుంటున్నప్పటికీ, బుద్ధితో పనిచేస్తున్నప్పటికీ మనం బయటనే మాట్లాడతామండి. బయట గెలుపు, బయట ఓటమి, బయట ఇంకేమంటారు దాన్ని, సమర్థత అసమర్థత, బయట చేత కావటం చేత కాకపోవటం, అక్కడ మాట్లాడుతున్నాం. కానీ బుద్ధిలో ఆ ప్రజ్ఞ పెంచుకోవటానికి అసలు ప్రయత్నమే చేయటం లేదు మనిషి. మరి ఎంతో ప్రజ్ఞ పెరిగినట్లుగా ప్రవర్తిస్తాడు, అట్లే గాని అది పెరగటం లేదు. బయటికి అట్లా కనిపిస్తుంది, అంటే డెవలప్మెంట్ లాగా కనిపిస్తుంది, అభివృద్ధి లాగా కనిపిస్తుంది. కానీ మూలాలను వదిలేసిన అభివృద్ధి, పునాది లేకుండా బిల్డింగ్ ఎట్లా ఉండదో అట్లాగే ఇక్కడ కూడా మొత్తం అర్జునుడి దృష్టి మార్పు కోసం ఈ ప్రయత్నం అంతా. ఇంకా ముందుకు ఇంకా ఏడుస్తాడు ఇప్పుడు అర్జునుడు. అప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం మనం. చెప్పండి. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే
रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयो अनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च त इमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा ॐ तत् सत्।